గురించి, తల్లుల గురించి, చెల్లెల గురించి, కుమార్తెల గురించి కూడా ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడాల. అప్పుడు ఏం చేయాలి? ప్రశాంత్ రెడ్డి కాదు, నేను తట్ట కాదమ్మా, నేను పెద్ద ట్రాక్టర్ నిండా టిప్పర్ నిండా పోసాను, నేను అవినీతి చేయలేదు, మీరు చేస్తున్నారు, మీరు చేసే పొరపాటు ఇది, మీరు చేసే పథకాలు ఇవ్వాలని మాత్రమే మాట్లాడాలి తప్ప ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఎప్పుడూ తీసుకోకూడదు. ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారు కేసు పెట్టడం జరిగింది. ఎస్పీ గారి కార్యాలయంలో 4 కేసులు కూడా ఫైల్ అయినాయి. దాన్ని ఒకటే నేను ఈరోజు ప్రజలకు చెప్తున్నా, ఎవరైతే మాట్లాడారో అతనికి మద్దతునిచ్చి వెనకేసుకొని వస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని, అదే ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మన విచారించినటువంటి, ఆయనకి భుజం తట్టి మాట్లాడినటువంటి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఖచ్చితంగా కేసులు ఫైల్ అవ్వాలి. ఏంటి వైసీపీలో మహిళా నేతలు ఉన్నారు కదా, వాళ్ళ వైపు నుంచి ఏమి అంటే వాళ్ళు అంతా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారా, ఈ మాటలను సంతోషపడుతున్నారా ఏంటి? అక్కడి నుంచి కామెంట్స్ అంటే నేను నెల్లూరులో తిరిగాను, కొన్ని వందల మందిని కలిశాను. మనం ఒక సినిమా థియేటర్ కి కుటుంబంతో సహా, పిల్లలతో సహా ఒక సినిమాకి వెళ్తే, కుమార్తె కావచ్చు, సతీమణి కావచ్చు, వాళ్ళ పిల్లలతో వెళ్తే ఆ సినిమాలో అనుకోని సంఘటనలో ఏదైతే ఒక జుగుప్సాకరమైనటువంటి సన్నివేశం కానీ, అది చూడలేనటువంటి అభ్యంతరకరమైనటువంటి ఒక సన్నివేశం వస్తే ఉన్న పొలంగా ఆ పిల్లలు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఒకసారిగా తల ఎలా దించుకుంటామో అలానే ఈ రోజు నెల్లూరులో ఉండే ప్రతి మహిళ తల దించుకొని ఆలోచిస్తుంది, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే నాకు ఒక మాట అవకాశం ఇవ్వాలి. కేవలం రాజకీయాల్లోకి వచ్చి రాజసంగా వాళ్ళు చేస్తున్న మంచి మాత్రమే కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా, విపిఆర్ విద్య ద్వారా కార్పొరేట్ స్థాయి స్కూళ్ళలో కొన్ని వందల మందికి ఉచితంగా చదువుని చెప్పిస్తున్నారు. విపిఆర్ వైద్యం ద్వారా ఉచితంగా వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నారు. విపిఆర్ అమృత ధార ద్వారా పాత నెల్లూరు జిల్లాలోని 10 కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికి 170 వాటర్ ప్లాంట్లు అందించి ఉచితంగా వాళ్ళకి మంచి తాగునీరుని అందిస్తున్నారు. ఇప్పటికే 1500 ట్రైసైకిల్స్ దివ్యాంగులకు అందించారు. అంతేకాకుండా విపిఆర్ వికాస్ ద్వారా వాళ్ళకి స్పోర్ట్స్ కిట్లు ఫ్రీగా అందిస్తున్నారు. విపిఆర్ నేత్ర ద్వారా రానున్న రోజుల్లో ఉచితంగా కంటి వాళ్ళకి సంబంధించిన చికిత్స చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జరిగే రొట్టెల పండుగ కావచ్చు, క్రిస్మస్ పండుగ కావచ్చు, అదేవిధంగా లక్ష దీపోత్సవం కావచ్చు, అదేవిధంగా వెంకటేశ్వర ఉత్సవం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, కాణిపాకం కావచ్చు, ఏ గుడి అయినా సరే ఆయనకి అందుబాటులో ఉన్నంత వరకు సహాయం చేసేటువంటి వ్యక్తి. మీరు నెల్లూరుకి రండి, వాళ్ళ ఇంటి ముందు తిరునాళ్ళు జరుగుతుంటుంది, జాతర జరుగుతుంటుంది, జనాలు అలానే చూస్తూ ఉంటారు. ఆ గడప దాటి లోపలికి వెళితే కన్నీళ్లు తొడస్తారు అనే నమ్మకం కుదిరింది. కాబట్టి 2,45,900 ఓట్లతో విపిఆర్ గారు 54,583 ఓట్లతో ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు. ఈ రోజు సభ్య సమాజం మొత్తం తలదించుకొని వాళ్ళపైకి అంత ఆక్రోశంగా చూస్తుందంటే కారణం దారుణం. ఎందుకంటే ఇది సొంత చెల్లినే పసుపు చీర కట్టుకుందని సొంత వర్గం చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పుట్టుకల గురించి మాట్లాడినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కన్న తల్లి మీద, డబ్బు మీద వ్యామోహంతో కేసులు పెట్టించిన వాడు, సలహాలు ఇస్తున్నాడు, మంచి పద్ధతిలో వెళ్ళిపోబు అని చెప్పి బాబాయినే పైకి పంపినటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి వీళ్ళంతా చిన్న రోబోలు. పెద్ద రోబో రజనీకాంత్ గారి సినిమాలో చిన్న రోబోలు అంటే అలాంటి రోబోలు వీళ్ళు. అక్కడ ఏదైతే ఆయన ప్రవర్తిస్తాడో, ఏదైతే ప్రదర్శిస్తాడో యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు కూడా అదే ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడు కూడా గడిచిన కాలంలో ఎలక్షన్స్ లో కానీ దాని తర్వాత కూడా రాజకీయ నాయకులు ఇలా విశ్లేషించుకున్న వాళ్ళు కాదు ఆడవాళ్ళ మీద. ఈ రోజు నేను ఒక మంచి ఉదాహరణ చెప్తున్నా. నేను నెల్లూరుకు వచ్చాను కదా, బారాషాహి దర్గాకి వెళ్దామని నిన్న సాయంత్రం ఆ కుటుంబాన్ని కలుద్దామని వెళ్ళా. అందరూ అక్కడ ఉన్నారు. నేను అనుకున్నాను ఆవిడ కొంచెం నిరుత్సాహంగా ఉంటారేమో, అంత మాట అనేసారు కదా, ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పేసి ఏదన్నా ఆలోచనలో ఉంటుంది అనుకున్నా. ఏం లేదు, వెనక్కే తగ్గల. కోవూరుకు పోయింది, పేద ప్రజలను పలకరించింది, వాళ్ళ సమస్యల మీద పేపర్ మీద రాయించుకుంది, నేను చేస్తాననింది, ఇంటికి దిగింది, ఏఆర్పి బాగుండవా అనింది. నేను చెప్తున్నా, నిజమైన నాయకురాలు ఇంత ధైర్యంగా ఉండాలి, నిజమైన నాయకురాలు ఇంత వెన్నుదన్నుగా ఉండాలి. ఎందుకంటే సమస్య తనుకొచ్చినా వెనకబడకుండా, వెనుకడుగు వేయకుండా, కన్నీళ్లు పెట్టకుండా ముందుకు నడుస్తూ తన సమస్యను పక్కన పెట్టి ప్రజల సమస్య మీద పోరాడుతున్న ప్రశాంత్ రెడ్డి గారిని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. కాబట్టి ఈరోజు జోసలత గారు ఉన్నారు, ఆవిడ నాకు తల్లితో సమానం. ఆవిడ ఈ డిబేట్కి వచ్చి దీని గురించి డిస్కషన్ చేస్తుంటే ఆవిడ ఎంత